అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. వెల్కమ్ టు ద అల్టిమేట్ గేట్వే రోడ్ మ్యాప్ స్ట్రాటజీ ఫర్ గేట్ 2027. సో ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా మీరు ఏ స్టెప్స్ ఫాలో అవుతే గేట్ 2027లో మంచి ర్యాంక్ కొట్టచ్చు, మీకు నచ్చిన ఐఐటీస్లో ఆర్ పిఎస్యూస్లో జాయిన్ అవ్వచ్చు అనే దానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ డిస్కస్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, మీ బ్రాంచెస్కి, రైట్, ఇట్ కుడ్ బి సిఎస్, ఇట్ కుడ్ బి ఈసీ, వాట్ ఎవర్, మీ బ్రాంచెస్కి కరస్పాండింగ్ గేట్ పేపర్స్లో సిలబస్ ఏంటో చెక్ చేయండి. ఓకే, దాట్స్ కంపల్సరీ. స్టెప్ నెంబర్ 2, ఆ సిలబస్లో మీకు సబ్జెక్ట్ పేర్లు ఉంటాయి. వాటిల్లో క్రియేట్ 2 సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్ మీకు నచ్చిన సబ్జెక్టులు, సెక్షన్ 2 మీకు నచ్చని సబ్జెక్టులు. బీ వెరీ ఆనెస్ట్, మీకు నచ్చిన సబ్జెక్టులు, మీకు నచ్చని సబ్జెక్టులు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సి లాంగ్వేజ్ ఇష్టం, సిఓఏ ఇష్టం ఉండదు, కేటగరైజ్ దెమ్. దాట్స్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 ఏంటి అంటే, గో టు గూగుల్, జస్ట్ సర్చ్ ఫర్ పేపర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఫర్ గేట్ ఈసీ ఆర్ గేట్ సిఎస్. ఓకే, దాంట్లో మీకు సబ్జెక్ట్ వైజ్ ప్రతి పేపర్లో కూడా ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది ప్రీవియస్ ఫ్యూ ఇయర్స్లో. మోస్ట్లీ మనకి సి లాంగ్వేజ్కి, డిఎస్ఏకి ఆర్ డిబిఎంఎస్కి, ఇన్ కేస్ ఆఫ్ సిఎస్ బ్రాంచ్ మనకి ఎక్కువగా దీంట్లో వెయిటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి టాప్ 5 ఏంటి, అగైన్ డివైడెడ్ ఇంటూ 2 సెక్షన్స్, టాప్ 5 ఆర్ వాట్ ఎవర్, ఇఫ్ దేర్ ఆర్ 12 సబ్జెక్ట్స్, టాప్ 6 ఏంటి, బాటమ్ 6 ఏంటి, వాటిని రాసుకోండి. సో టోటల్గా 4 సెక్షన్లు కదా, 4 టైప్లు ఏంటి. మీకు నచ్చింది వెయిటేజ్ ఎక్కువ ఉంది, మీకు నచ్చింది వెయిటేజ్ ఎక్కువ లేదు, మీకు నచ్చలేదు వెయిటేజ్ ఎక్కువ ఉంది, మీకు నచ్చలేదు వెయిటేజ్ లేదు. 4 సెక్షన్ని తీసి పక్కన పెట్టండి, ప్రస్తుతానికి దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది మీకు నచ్చింది ప్లస్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, దాట్స్ ద ఫస్ట్ ప్రయారిటీ. మీకు నచ్చలేదు బట్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, దాట్స్ ది సెకండ్ ప్రయారిటీ. సో మీరు ఏం చేస్తారు అంటే, మీరే డిసైడ్ అవ్వండి రోజు ఎన్ని గంటలు చదువుతారు. అగైన్, ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ అ గుడ్ ర్యాంక్, డెఫినెట్లీ డైలీ అట్లీస్ట్ 4 to 5 hours పెడితేనే మీకు ఆ లాస్ట్ ఇయర్ అప్పటికి రివిజన్లో స్పీడ్ అయిపోతారు అండ్ యూ విల్ ఏబుల్ టు సక్సీడ్. కాబట్టి అగైన్ డిపెండ్స్ ఆన్ ద టార్గెట్ కదా. కొంతమందికి పిఎస్సీలో జాబ్ కావాలి, వాళ్ళు ఆబ్వియస్లీ 100sలో ర్యాంక్కి ప్రిపేర్ అవ్వాలి. కొంతమందికి జస్ట్ వాళ్ళ ఎంటెక్లో స్కాలర్షిప్ కోసం ఆర్ పిహెచ్డీలో మంచి సీట్ కోసం గేట్ క్వాలిఫికేషన్ కావాలి, వాళ్ళకి పెద్దగా అక్కర్లేదు, దే కెన్ స్పెండ్ couple of hours అండ్ గెట్ క్వాలిఫైడ్. సో మీ టార్గెట్ని బట్టి సెట్ ది నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ ఆ నెంబర్ ఆఫ్ అవర్స్లో 3 పార్ట్లు చేసుకోండి. మీరు కనుక గేట్లో సక్సీడ్ అవ్వాలి అంటే యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ని పక్కన పెడితే అది చేయలేరు. కాబట్టి ఏం చేస్తారు, లెట్స్ సే మీరు డైలీ 4 hours అనుకున్నారు. సో మేబీ ఆ 4 గంటల్లో 1.5 hour ఫర్ హై వెయిటేజ్ ఇష్టమైన సబ్జెక్టులు, 1.5 ఫర్ హై వెయిటేజ్ ఇష్టమైన సబ్జెక్టులు, ½ an hour బ్రేక్ అనుకోండి, ఇంకొక ½ an hour ఫర్ మ్యాథమెటిక్స్ 1 day, యాప్టిట్యూడ్ 1 day. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, ఈ విధంగా మీరు డిసైడ్ అవ్వండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ థింగ్ దట్ కెనాట్ బి రిప్లేస్డ్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్. ఉన్న సిలబస్ లిమిటెడ్, ఎంత తిప్పికొట్టిన క్వశ్చన్స్ అక్కడి నుంచే కొట్టాలి. సో ఒక 20-30 ఏళ్ళ నుంచి గేట్ జరుగుతుంది అంటే దాంట్లో ఎంత కొంత ప్యాటర్న్ రిపీట్ అవ్వాల్సిందే, బికాస్ దాంట్లో అన్లిమిటెడ్ క్వశ్చన్స్ చేసేంత కంటెంట్ ఏం లేదు, ఇట్స్ లిమిటెడ్ కంటెంట్. సో దాంట్లో మీకు ప్యాటర్న్స్ రిపీట్ అయ్యి తీరుతాయి. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం డెఫినెట్లీ టైంని స్పెండ్ చేయండి. ఇక్కడే మీకు ఓస్వాల్ బుక్స్ వస్తుంది. ఓస్వాల్ బుక్స్లో ఇఫ్ యూ హ్యావెంట్ యూస్డ్ ఇట్ ఎట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓస్వాల్ బుక్స్ ఫ్రమ్ couple of years now, ఇప్పటిదాకా ఒకసారి కూడా నెగటివ్ రివ్యూ కమెంట్స్లో రాలేదు. ఇట్స్ అ గ్రేట్ రెఫరెన్స్ ఫర్ యూ టు ప్రిపేర్. ఫిజికల్ బుక్స్ అంటున్నాను, ఆ బుక్స్ మీరు ఒకవేళ చదివితే ఒక నిమిషమే చేస్తాను. సో ఓస్వాల్ హ్యాస్ బుక్స్ ఫర్ చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ 17 years సాల్వ్ పేపర్స్ 2010 నుంచి 26 దాకా, ఫర్ జనరల్ యాప్టిట్యూడ్ ఆల్సో అండ్ ఫర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఆల్సో. సో దీంట్లో మీకు ప్రతి ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఈ యాప్టిట్యూడ్ కానీ మ్యాథ్స్లో కానీ టాపిక్స్ డివైడ్ చేసి వాటిలో ఏ టాపిక్లో ఏ ఇయర్లో వచ్చింది అండ్ సొల్యూషన్ ఏంటి, దాంతోపాటు ప్రతి టాపిక్లోనూ మీకు ఏ విధంగా బ్రెయిన్ మ్యాప్స్ ఉంటాయి, ఆ బ్రెయిన్ మ్యాప్స్ వాడి మీకు ఓకే ఫ్లో ఏంటి, ఎందుకని చెప్పి ఇక్కడ వాడుతున్నాం అంటే ఇట్ బి అ మైండ్ మ్యాప్ ఫర్ యూ టు రిమెంబర్ థింగ్స్. యాప్టిట్యూడ్లో డెఫినెట్లీ ఈ మైండ్ మ్యాప్స్ బాగా హెల్ప్ అవుతాయి. అలాంగ్ విత్ దాట్ ఏఐ ఈజ్ ఎవ్రీవేర్. ఈవెన్ ఓస్వాల్లో కూడా నౌ దే హ్యావ్ బ్రాట్ ఓస్వాల్ ఏఐ. సో మీకు డౌట్స్ ఉంటే ఇన్స్టెంట్గా మీరు ఓస్వాల్ ఏఐని అడగచ్చు. యూ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ క్విజెస్ అండ్ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఓస్వాల్ ఏఐ. అలాంగ్ విత్ దాట్ ఇంటరాక్టివ్ గేమ్స్ ఉన్నాయంట, వాటిని యూస్ చేసుకుని యూ కెన్ ప్లే అండ్ లెర్న్, రైట్. అంటే ఈ ఫీచర్స్ని పక్కన పెడితే ఇన్ జనరల్ ఐ రియలీ అప్రిషియేట్ ద బుక్స్ అండ్ ద డెప్త్ ఆఫ్ కాంటెంట్. ఇది ఇవాళ నిన్న వచ్చిన బుక్ కాదు కదా, ఇట్స్ బీన్ దేర్ ఫర్ అ వైల్. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ బుక్స్ని మన స్టూడెంట్స్కి మన ఛానల్లో రికమెండ్ చేసి ఐ థింక్ couple of years అయింది. సో ఫర్ యాప్టిట్యూడ్ అండ్ మన ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మాత్రం
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి యూ కెన్ డెఫినెట్లీ యూస్ దిస్ బుక్స్. మీకు డెఫినెట్లీ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ జనరల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయకండి. ఈ కంప్లీట్ ఫ్లోలో ఏ విధంగా ఏఐని వాడాలి, రైట్? బికాస్ దాట్స్ రియలీ ఇంపార్టెంట్. ఇవాళ మీకు ఎడ్జ్ ఉండాలి అంటే ఏఐని వాడాలి. ఎలా వాడతారు? దట్ కమ్స్ ఇన్ ద ప్రిపరేషన్ స్టేజ్. సో ఇవన్నీ ఏమేం చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పి తెలుసుకున్నాం. బట్ లెట్స్ నేను పిక్ చేసింది సి లాంగ్వేజ్. దాన్ని ఏ విధంగా చదవాలి? ఫస్ట్లీ ఆ సబ్జెక్ట్ని థియరిటికల్ చదవాలి. సో థియరీ ఎక్కడి నుంచి చదువుతారు? ద బెస్ట్ యూస్ కేస్ దట్ యూ కెన్ డూ ఇస్ హర్మీస్ ఏజెంట్ని ఐదర్ లోకల్గా ఆర్ మ్యాక్స్ హర్మీస్ ద్వారా ఆర్ ఒక VPSలో హోస్ట్ చేసుకుని హర్మీస్ ఏజెంట్ని మీ స్టడీ పార్ట్నర్గా పెట్టుకోండి. సో లెట్స్ సే ప్రిపరేషన్ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవాళే కొత్తగా మ్యాక్స్ హర్మీస్ కానీ హర్మీస్ ఏజెంట్ కానీ ఆర్ VPSలో ఒక హర్మీస్ ఏజెంట్ని సెటప్ చేసుకోండి. సో దాని హిస్టరీ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ లెర్నింగ్ అగైన్. బుక్స్ వాడితే వాడండి ఫర్ ద థియరీ పార్ట్, బట్ దీంతో ఇంటరాక్ట్ అవడం మొదలు పెట్టండి. ఓకే, టుడే ఐఎమ్ స్టార్టింగ్ సి లాంగ్వేజ్. ఏమేమి నేర్చుకోవాలి గేట్ కోసం? ప్రీవియస్ ఇయర్స్ చూడు, నాకు చెప్పుద్ది, నేర్చుకోండి. ఆస్క్ ఇట్ క్లారిఫైయింగ్ క్వశ్చన్స్. దానివల్ల ఏమవుద్ది అంటే మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతున్న దాన్ని బట్టి అది స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా మీ జర్నీ ఎండ్ అయ్యేటప్పటికి, అంటే ప్రిపరేషన్ ఎండ్ అయ్యేటప్పటికి మీకు అండ్ ఆ హర్మీస్ ఏజెంట్కి సిమిలర్ కాంటెక్స్టే ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రివైజ్. ఇంకా మీకు హర్మీస్ ఏజెంట్ లోకల్గా ఆర్ క్లారిటీ లేకపోతే చెప్పండి, అది మీకు డీటెయిల్డ్ వీడియో. బట్ హర్మీస్ ఏజెంట్ని ఈ స్టడీ పార్ట్నర్గా వాడుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. ఇట్స్ లైక్ రియలీ హెల్ప్ఫుల్. డోంట్ మిస్ ఇట్. ఓకే, సెకండ్ థింగ్ ఏం చేస్తారంటే అగైన్ చదువుకున్నాక ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కోసం జెమినీలో యూ కెన్ ఆస్క్ ఇట్ టు క్రియేట్ మాక్ టెస్ట్ ఫర్ గేట్. మీకోసం అది మాక్ టెస్ట్లు క్రియేట్ చేస్తుంది. వాటిని సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా రాకపోతే మళ్ళీ గో బ్యాక్ టు హర్మీస్ ఏజెంట్, దాంతో కూర్చుని ఎస్ డీబగ్ థింగ్స్, అండర్స్టాండ్ థింగ్స్ అండ్ గెట్ థింగ్స్ క్లారిఫైడ్. దట్స్ రియలీ ఇంపార్టెంట్. ఇట్స్ అ రియలీ గుడ్ వే. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఇట్స్ ద ప్లాన్ ఫర్ మే నుంచి డిసెంబర్ వరకు. ఓకే, డిసెంబర్ లోపు యాజ్ మచ్ as పాసిబుల్ ఈ ఫస్ట్ 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోవాలి. అండ్ మీరు థర్డ్ సెక్షన్ విచ్ ఈజ్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, పెద్దగా వెయిటేజ్ తక్కువే, బట్ ఇష్టము, వీటిల్లో కూడా మీకు వచ్చేయాలి. అంటే వీటిల్లో కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. ఆ విధంగా డివైడ్ చేసుకోండి, ఆ విధంగా టైం స్ప్లిట్ చేసుకోండి. నౌ డిసెంబర్ తర్వాత అంటే Jan-Feb ఏం చేయాలి అంటే Jan-Feb ప్రతిరోజు ప్లీజ్ డూ రైట్ అ మాక్ టెస్ట్. అండ్ Jan and Feb షుడ్ బి మోర్ లైక్ రివిజన్, అంటే బేస్డ్ ఆన్ పేపర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఫెబ్లో మీకు పెద్ద టైం కూడా ఉండదు, కొన్నిసార్లు ఫస్ట్ వీక్లోనే ఉంటుంది, సెకండ్ వీక్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇట్స్ ఓకే. మీకు జాన్ మాత్రమే ఉందనుకోండి, ప్రతిరోజు మాక్ పేపర్స్, మాక్ టెస్టులు, అంటే ఫుల్ టెస్టులు అరగంట రాసి కూర్చుని పోయి అలా కాదు, 3 గంటలు కూర్చుని రైట్ ద పేపర్, రైట్? ఆ ఫుల్ మాక్ టెస్టులు, దాంతోపాటు ప్రీవియస్గా ఇవి చదువుకుంటున్నప్పుడు డిసెంబర్ దాకా మీరు యూ టేక్ హ్యాండ్ నోట్స్, రైట్? ఆ హ్యాండ్ నోట్స్ని రివైజ్ చేసుకోండి. వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఫస్ట్ టైం వెన్ యూ రివైజ్ ఇట్ మైట్ టేక్ లెట్స్ సే 2 days. సెకండ్ టైం అది కాస్త 1.5 day అయిపోవాలి. థర్డ్ టైం 1 day అయిపోవాలి. సో రివిజన్ స్పీడ్ పెరిగిపోవాలి. మీ రివిజన్ స్పీడ్ కనుక 1 to 1.5 hours అయిపోతుంది అనుకుంటే యూ ఆర్ వెల్ ప్రిపేర్డ్, రైట్? సో ఆ స్టేజ్ వరకు వచ్చేదాకా మీరు రివైజ్ చేసుకోవాలి. అండ్ యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దిస్ వైల్ గోయింగ్ టు కాలేజ్. అంటే థర్డ్ ఇయర్లో కూడా మీరు అంతా చేయొచ్చు. 4th year ఆర్ పాస్అవుట్ కోసం కాదు, థర్డ్ ఇయర్లో కూడా మీరు చేయొచ్చు. సో యా, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టిసేషన్ గైస్. ఒక couple of hours రోజు మీరు తీసి దీనికి ఇస్తే యూ కెన్ డూ దట్. అండ్ ఇన్ జనరల్ మీకు గేట్ వర్సెస్ ప్లేస్మెంట్స్ అంటే ఐ వుడ్ సే ప్లేస్మెంట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అగైన్ గేట్ ఒకవేళ మీరు ఐఐటీకి వెళ్ళి జాబు, ప్లేస్మెంటు, ప్యాకేజ్ అనుకుంటే ప్లేస్మెంట్సే ఇంపార్టెంట్. బట్ లేదు, ఇన్ జనరల్ స్టడీస్ కోసం అనుకుంటే దీనికి టైం ఇవ్వచ్చు. దట్స్ ద ఓవరాల్ థింగ్ అబౌట్ రోడ్ మ్యాప్, గేట్వే, స్ట్రాటజీ, రైట్? ఐ హోప్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ షేర్ చేయండి, ఛానల్కి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.